ఓకే. సార్ సాధారణంగా ఇటువంటి హనీ ట్రాప్ చేసే వాళ్ళు విశాఖపట్నం ఆ ప్రాంతంలో కనిపిస్తుంటారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ అది వాళ్ళ హ్యాబిచువల్ ఎఫెండర్ గా తిరుగుతుంటారు. అటువంటి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండాలంటే మీరు మగవారికి ఇచ్చే సలహా ఏంటండి? ఇప్పుడు మ్యారీడ్ మెన్ అంటే మీ భార్య కంటే బెటర్ లేడీ మీకు దొరకడం నేను చెప్తాను. అన్మ్యారీడ్ అయితే నేను చెప్తాను, అమ్మాయితో పరిచయం అవుతుంది ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో. ఫస్ట్ యాంటీసిడెంట్స్ వెరిఫై చేయండి, బ్యాక్గ్రౌండ్ రైట్. వెరిఫై చేయండి. 10 మందితో రైట్. అడగండి. జస్ట్ మాయా మాటలు విని నమ్మి మోసపోకండి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు కూడా ఈరోజు మోసపోతారు, అవును. అబ్బాయిలు మోసం చేస్తారు. మామూలుగా అమ్మాయిలు ఎక్కువ మోసపోతారు, అబ్బాయిలు అవును. తక్కువ. ఈ పర్టికులర్ కేసులో అబ్బాయిలు అందరూ మోసపోతున్నారు, అమ్మాయి మోసం చేస్తున్నారండి. కానీ ఉమ్. యాక్చువల్గా మన ప్రపంచంలో ఈరోజు చూస్తే అబ్బాయి కూడా మోసపోతారు, అమ్మాయి కూడా మోసపోతారు. అందుకే ఏదైనా రిలేషన్షిప్ మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫై ఖచ్చితంగా చేయాలి. చేయాలి. ఇంతకు ముందు మరి పెళ్లి జరిగిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత చూస్తున్నాం, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పెళ్ళామున్నారు, ఆ ఉమ్. పిల్లలు ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు వచ్చి చెప్తారు, ఇది తర్వాత తెలిసింది. సో ఈ ఉమ్. ప్రాబ్లం చాలా మందికి రావచ్చు. కాబట్టి వెరిఫికేషన్ ఆఫ్ యాంటీసిడెంట్స్ చాలా అవసరం. కావాలంటే ఒక మంత్ వెరిఫై చేయండి, 6 మంత్స్ తీసుకోండి వెరిఫై చేయడానికి. జీవితం అంతా టైం ఉంది, జీవితంలో చాలా టైం ఉంది. అని ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే చాలా సఫర్ అవుతారు చాలా మంది ఒక తప్పుడు నిర్ణయం వల్ల. కాబట్టి మనం ఉమ్. తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఆ, అది యాంటిసిడెంట్ వెరిఫై చేయకుండా రిలేషన్షిప్ కి ఎంటర్ అవ్వకూడదు. అంటే మీరు చెప్తుంది కేవలం అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా చేయాలంటారు. అంటే అందరూ. ఉమ్. ఎందుకంటే రిలేషన్షిప్ లో చాలా మంది ఈరోజు మోసపోతున్నారు, అబ్బాయిలు కూడా మోసపోతున్నారండి, అమ్మాయిలు కూడా మోసపోతున్నారండి. అందుకే యాంటిసిడెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి, అందరూ చేయాలి, అబ్బాయి కూడా చేయాలి, అమ్మాయి కూడా చేయాలి. ఓకే. సార్ ఇంకా ఒకసారి విశాఖపట్నం కమిషనర్ గా మీరు వచ్చారు కాబట్టి ట్రాఫిక్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేశారు. రీజన్ ఏమనుకోవచ్చండి? ఇప్పుడు విశాఖపట్నంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కానీ ప్రతి సిటీలో, ప్రతి నగరంలో ఎలా ఉంది ఈరోజు, జనాభా పెరిగిపోయినా కూడా రోడ్ ఆ విధంగా పెరిగిపోవడం లేదు. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, వెహికల్స్ ప్రతిరోజు కొంటున్నారు. కానీ రోడ్ వెడల్పు పెరగడం లేదు, రోడ్ సంఖ్య పెరగడం లేదు, ఓవర్ బ్రిడ్జ్ పెరగడం లేదు, ఫ్లైఓవర్స్ పెరగడం లేదు, అండర్ పాస్ పెరగడం లేదు. రోడ్ అందుకే స్పేస్ పెరగట్లేదు. కేసు పెరగట్లేదు. అందుకే ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫ్యూచర్లో వైజాగ్లో ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గిపోవాలంటే ఇప్పటి నుండి మనం ప్లాన్ చేయాలి. అందుకే మేము ఆల్రెడీ 100% సిటీ ట్రాఫిక్ జంక్షన్స్ అన్ని ఏఐ ద్వారా కవర్ చేయడానికి ఏర్పాటు చేశాము. ఆల్రెడీ 3 పైలట్ ప్రాజెక్ట్స్ పెట్టాము. ఆ పైలట్ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రతి చోట ఏఐ ఏఐ ద్వారా ట్రాఫిక్ చాలాని ఓకే. ఎలా చేస్తామంటే సీసీటీవీ కెమెరాలో మీ ట్రాఫిక్ వయలేషన్ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. దాని ప్రకారం ఈ చలనింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది, అది మీ ఇంటికి వచ్చేస్తుంది. పోలీస్ వాళ్ళు ఈరోజు పోయి మీ వెహికల్ ఆపడం, ఆర్గ్యుమెంట్ పెట్టడం, సార్ నేను ఏం తప్పు చేయలేదు చూడండి, ఇవన్నీ అనవసరం. ఉమ్. ఏఎంపీఆర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ సీసీటీవీలో రికార్డ్ అయిపోతుంది. మీరు ట్రిపుల్ రైడింగ్ చేస్తే అది రికార్డ్ అయిపోతుంది, మీరు హెల్మెట్ ధరించకుండా ఉంటే రికార్డ్ అయిపోతుంది, మొబైల్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే రికార్డ్ అయిపోతుంది, సీట్ బెల్ట్ ధరించకుండా మాట్లాడితే రికార్డ్ అయిపోతుంది. ఏదైనా మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. దాని ప్రకారం ఆటోమేటిక్ చలానీ జరుగుతుంది, ఈ చలాన్ మీకు వచ్చేస్తుంది. ఆ, మనం ఈరోజు ఉమ్. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ చెకింగ్ జరుగుతుంది అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉంటాం.
అక్కడ హెల్మెట్ ధరించి వెళ్తాము. ఎక్కడ ట్రాఫిక్ చెకింగ్ లేదు, మళ్ళీ హెల్మెట్ వదిలేసి జేబులో పెడతాం, పక్కన పెడతాం. ఎంతసేపు పోలీస్ చెకింగ్ ఉంటుంది, సీట్ బెల్ట్ పెడతాం. పోలీస్ చెకింగ్ ఎక్కడ లేదు, అక్కడ సీట్ బెల్ట్ పక్కన పెడతాం. మొబైల్ పోలీస్ చూస్తేనే పక్కన జీబులో పెడతాం, తర్వాత మళ్ళీ మొబైల్లో మాట్లాడుతూ వెళ్తాం. ఇది మన యాటిట్యూడ్, పబ్లిక్ యాటిట్యూడ్. కానీ ఈ ఏఐ ద్వారా 100% ఆఫ్ ఆల్ ట్రాఫిక్ పాయింట్స్ ఇన్ వైజాగ్ సిటీ మనం కవర్ చేయగలిగితే పోలీస్ ఉన్నా లేకపోయినా మీరు తప్పు చేసినా దొరికిపోతారు. సో ఇదే దిశగా మనం వెళ్తున్నాం. త్వరలో ఇది 100% కవరేజ్ అవుతుంది. దానివల్ల ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, ఈ అన్ని కారణాల వల్ల చాలా ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతాయి, అన్ని పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 సెప్టెంబర్ నుండి హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని డిక్లేర్ చేసిన తర్వాత, స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసిన తర్వాత, అది ధరించకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, సస్పెండ్ అవుతుంది. అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన ఫేటల్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చాలా తగ్గిపోయింది, ఫేటాలిటీస్ చాలా తగ్గిపోయినాయి. ఒక్క మంత్ లో లాస్ట్ ఆగస్ట్ లో 27 ఫెటాలిటీస్ జరిగితే ఈ సెప్టెంబర్ లో ఓన్లీ 20 ఫెటాలిటీస్. లాస్ట్ ఆగస్ట్ లో 32 ఫేటల్ యాక్సిడెంట్స్, ఈసారి మాత్రం 17 ఈ సెప్టెంబర్ లో. సో ఫేటల్ యాక్సిడెంట్స్ సంఖ్య తగ్గిపోయింది, ఫేటాలిటీ సంఖ్య తగ్గిపోయింది 1 మంత్ లో. కాబట్టి ఇది ఇంకా మనం గట్టిగా చేయగలిగితే మనం చాలా మంది బతుకుతారు, చాలా ప్రాణాలను మేము కాపాడగలుగుతాం. సో మా ఉద్దేశం సేఫ్ వైజాగ్, సెక్యూర్ వైజాగ్, అది ఆ లక్ష్యం సాధించడానికి ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఫైనల్ గా మీరు మీ నెంబర్, మీ పర్సనల్ నెంబర్ పబ్లిక్ ఇచ్చారు. చాలా మంది కాల్ చేస్తుంటారు మీకు ఆ అటాక్ గానీ అనిపించట్లేదండి? ఆ స్ట్రెస్ ఎలా తీసుకుంటారు? మా వైఫ్ బాగా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే సార్ మీరు కూర్చున్న సీటు చాలా హాట్ సీట్. తెలుసు, సిపి వైజాగ్ అనేది చాలా హాట్ సీట్. రెగ్యులర్ 365 డేస్ పని చేస్తున్నా సరే ఇంకా వర్క్ ఉంటుంది. ప్లస్ మీరు పర్సనల్ నెంబర్ ఇచ్చారు. మేడంకి వచ్చే కాల్స్, మేడం ఒకటే డిస్టర్బ్ అవ్వరు, పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతుంటారు. కానీ ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే అందులో మీరు ఇవ్వడం మంచిదే ఉద్దేశం, ఆబ్జెక్టివ్ ఉంది. కానీ అందులో 5% రియల్ ఉంటే 95% ఫేక్ కాల్స్ కనిపిస్తుంటాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 90% జెన్యున్ కాల్స్. 90% జెన్యున్ కాల్స్ లో 30% వచ్చేసి వేరే జిల్లా నుండి, వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి ఫోన్ చేస్తాడు. మాకు ఇక్కడ నిన్న ఒకడు ఫోన్ చేశారండి, నేను హైదరాబాద్, తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళాలి, నాకు టికెట్ కావాలి, పాస్ టికెట్. సో మొన్న రాత్రి ఇప్పుడు లేడీ ఫోన్ చేసి రాత్రి 3 గంటలకు లేపి, సార్ నా హస్బెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, దయచేసి నా హస్బెండ్ ని పిలిపించి కొంచెం మందలించండి. సో ఇలా కాల్స్ వస్తూ ఉంటాయి. సార్ ఆ కాల్ అంటే ఓకే, కానీ తిరుపతి హైదరాబాద్ టికెట్, తిరుపతి టు హైదరాబాద్ అది ఒక ఎక్స్ట్రీమ్. కానీ ఇంకొకటి ఉండాలి, వెస్ట్ ఏషియా నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు, నేను ఎవరికి చెప్పాలి నాకు తెలియదు, నేను అది తిరిగి తీసుకురావడం జరిగింది, బర్మా మయన్మార్ లో ఉంటే తీసుకురావడం జరిగింది, కువైట్ లో ఉంటే తీసుకురావడం జరిగింది, ఒక లేడీ బాగా సఫర్ అవుతే అది ఖతార్ నుండి కాల్ చేస్తే ఆ వెస్ట్ ఏషియా నుండి తీసుకురావడం జరిగింది. ఇటువంటి చాలా మంది వైజాగ్ లో లేని వాళ్ళు కూడా, జస్ట్ వైజాగ్ మా నేటివ్ ప్లేస్, మేము హెల్ప్ చేస్తున్నాం, చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. అందుకే మాకు ఇబ్బంది ఉన్నా ఒక 20-30 కాల్స్ చాలా ప్రతిరోజు. ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది వేరే జిల్లా, పక్క జిల్లా నుండి, మా జిల్లాలో మాకు సపోర్ట్ రావడం లేదు, పోలీస్ స్టేషన్ వినడం లేదు, మీరే మాకు హెల్ప్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, మా పరిధిలోకి రాదు, మా జ్యూరిడిక్షన్ కాదు, మేము హెల్ప్ చేయలేము. సో ఇటువంటి కాల్స్ వస్తున్నాయి. కానీ ఈ 100 కాల్స్ లో ఒక 5 కాల్స్ కూడా అనుకోండి ఎక్కడ న్యాయం జరగలేదు, కానీ నాకు కాల్ చేస్తే న్యాయం జరుగుతుంది. అదే మా బెనిఫిట్ అన్నమాట. ఆ విధంగా నేను చూస్తున్నాను. నా సఫరింగ్ పక్కన పెట్టండి,
ఈ అవకాశం మాకు భగవంతుడు ఇచ్చారండి, మన గవర్నమెంట్ ఇచ్చారండి, సద్వినియోగం చేసుకుంటే 10 మందికి మేలు జరుగుతుంది. ఆ విధంగా నేను చూస్తున్నాను. నా సఫరింగ్ ఓకే. గురించి లేదు, నా వైఫ్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. ఈ అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు, ఈ అవకాశం వచ్చింది, మేము 10 మందికి మేలు చేస్తాం. ఆ, ఆమె కూడా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాదు, మీకు అంత టైం ఉంటుందా సార్? అదే ఇప్పుడు మీరు ఫోన్ ఇంటర్వ్యూ కొన్ని కాల్స్ వచ్చాయి, నేను అన్ని డిస్కనెక్ట్ చేస్తాము. మీది అయిపోయిన వెంటనే కాల్ బ్యాక్ చేస్తాను. కానీ మేడంకి ముందు మేడం సెల్యూట్ కొట్టాలి. మేడం కి సెల్యూట్ కొట్టాలి. మేడం చాలా అండర్స్టాండింగ్ వైఫ్. ఉమ్. ఎందుకంటే నా పిల్లలు వేరే రూమ్ లో కూర్చుంటారండి, వేరే రూమ్ లో పడుకుంటారండి, కానీ నేను మేడం సేమ్ రూమ్ లో పడుకోవాలి. కాబట్టి మేడం డిస్టర్బెన్స్ రాత్రి అంతా, కానీ మేడం యాక్సెప్ట్ చేశారండి. నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారండి, నా ఫోన్ కూడా అలాగే యాక్సెప్ట్ చేశారండి. సో కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇరిటేషన్ వస్తుంది కదా సార్ మేడం కూడా. నేను మేడంకి ఏం చెప్పాను, నేను అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా, ఆ, రాత్రి 1 గంట 2 గంట 3 గంటలకు వస్తాను. ఈ మొత్తం ఉమ్. టైం రాత్రి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈ డే టైంలో కొంచెం మీరు కంపెన్సేట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వైఫ్ ఒప్పుకున్నారండి. ఉమ్. ఆవిడకి మా తరపున థ్యాంక్స్ చెప్పండి. ఖచ్చితంగా చెప్పాను. ఫైనల్ గా తీసుకుంటే విశాఖపట్నంలో ఏ సమస్య వచ్చినా, అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ జరిగితే ఖచ్చితంగా నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా స్పందిస్తానని చెప్తున్నారు విశాఖపట్నం కమిషనర్ గారు. ఇది ఒకప్పుడు విశాఖపట్నంలో కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సినిమా వచ్చింది, శివమణి. పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటాను, పూర్ణ మార్కెట్ సిఐని 2 కిలోమీటర్ దూరంలో 2 నిమిషాలు వస్తానంటూ నాగార్జున గారు ఒక డైలాగ్ చెప్తారు. అది ఎంత పాపులర్ అయిందో అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నం కమిషనర్ డాక్టర్ బార్చి గారు ఇచ్చిన నెంబర్ కూడా అంతే పాపులర్ అయింది. ఆయన కంప్లైంట్ ఇచ్చింది అర్ధరాత్రి అయినా సరే రెస్పాండ్ అవుతానంటూ ఆయన పర్సనల్ నంబర్ ఇచ్చిన తర్వాత కేవలం విశాఖపట్నం ప్రజలే కాదు, చుట్టుపక్కల వాసులు, రాష్ట్రాలు దాటిన వాళ్ళు, దేశాలకు కూడా వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే పోలీసుల మీద నమ్మకం అనేది పెరిగింది. అంటే కేవలం విశాఖపట్నం కమిషన్ గారు చేస్తున్న నిర్ణయం, అది కేవలం డాక్టర్ బాగ్చి గారే కాదు, పోలీస్ ఇమేజ్ పెంచి ఇది ఆయన గుర్తించారు. అంతేకాకుండా పోలీస్ ఇమేజ్ పెంచడంలో ఆయన చేసిన సాహసానికి వాళ్ళ వైఫ్ మద్దతు ఇవ్వడం ఉంది. ఆవిడ హ్యాట్సాప్. సాధారణంగా ఇంటికి వచ్చిన తర్వాత భార్యలు కూడా ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో మాట్లాడే భార్యలు చాలా మంది ఉంటారు, కానీ ఆవిడ కూడా అర్ధరాత్రి అయినా సరే మాట్లాడుతున్న విసుక్కుండా ఉన్నారంటే నిజంగా ఆ పోలీసు భార్యలు చేస్తున్న ఒక సాక్రిఫైస్, అదొక త్యాగం. పోలీసులు ఈ రోజు ఇలా ఉన్నారంటే వాళ్ళ భార్యలు చేస్తున్న త్యాగాల ఫలితమే వాళ్ళు బయట కూర్చొని జాబులు చేస్తున్నారు. ఎక్కడో పండగ జరుగుతుంది, ఏ పండగ వచ్చినా వాళ్ళందరూ రోడ్డు మీద ఉంటారు, పిల్లలు పుట్టినరోజు అయితే రోడ్డు మీద ఉంటారు, కానీ భార్యలు మాత్రం పిల్లలకు నచ్చచెప్పి దాడి ప్రజల కోసం పనిచేస్తున్నారు అని చెప్తూ వాళ్ళలో మోటివేషన్ తీసుకొస్తారు. అటువంటి భార్యలు ఉన్న కాలంలో పోలీసులు పనిచేస్తున్నారంటే ముందు పోలీసులతో పాటు పోలీసుల వైఫ్లు కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వీళ్ళ త్యాగాలే కాదు, వాళ్ళ త్యాగాల మీద వీళ్ళు ఉన్నారనే విషయం మనం గుర్తించాల్సి వస్తుంది. మొత్తం మీద తీసుకుంటే విశాఖపట్నంలో ఇకపై ఎవరైనా నేరం చేసినా, లేదు ఇటువంటి హనీ ట్రాప్లు పడేవారు ఉన్నా తనకు నేరుగా సంప్రదించండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామంటూ, మీ హెల్ప్ కోసం, మీ సేవల కోసం విశాఖ పోలీసు ఉందంటూ ఒక నినాదం కూడా ఇచ్చారు విశాఖపట్నం డాక్టర్ బాచి గారు. హనీ ట్రాప్ విశాఖ బాచి గారితో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. కానీ బాచి సార్, మీతో ఖచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ త్వరలో చేయబోతున్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ మేడం మరొకసారి నా సెల్యూట్.